ఆర్ఐ కర్నూలు సార్. మేము 1వ తేదీ నుండి 20వ తేదీ జరిగే ఎగ్జామ్స్ గాను 69 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 69 సెంటర్లో కూడా సీసీ క్యామ్స్ కానీ, అలాగే లైటింగ్ కానీ, అలాగే ఫ్యాన్స్, వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఫర్నిచర్ కానీ స్టూడెంట్స్కి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. కాబట్టి అన్ని సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పకడ్బందీ చేయడం జరిగింది. అలాగే మేము 22 స్టోరేజ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 22 స్టోరేజ్ పాయింట్స్కి 3 సెట్స్ను కూడా క్వశ్చన్ పేపర్స్ పంపేయడం జరిగింది. కాబట్టి 3 సెట్స్లో కూడా ఏమైనా కూడా మాకు ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ షార్టేజ్ ఉందని అడిగితే ఎక్కడ కూడా షార్టేజ్ అయితే ఇక్కడ ఇంతవరకు మా నోటీస్కి రాలేదు. అన్ని క్వశ్చన్ పేపర్లు అయితే సఫిషియెంట్గా మేము పంపించడం జరిగింది. కాబట్టి మేము అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు కూడా 1వ తేదీ నుండి 20వ తేదీ ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మా డిఈసి మెంబర్స్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ బల్ కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ వీటి మీద స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి ఒక్క సెంటర్ను కూడా పర్సనల్ కూడా విజిట్ చేసి అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది సార్. సెన్సిటివ్ సెంటర్స్ 7 ఉన్నాయి సార్. ఈ సెన్సిటివ్ సెంటర్స్లో దేవనకొండ, గోనెకండ్ల, పత్తికొండ, కోసిగి, చిప్పగిరి, కృష్ణగిరి ఈ 7 సెన్సిటివ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సిటివ్ సెంటర్స్లో కూడా స్పెషల్ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం సార్. ఎవ్రీడే అక్కడ సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ టికెట్స్ అయితే ఈ కాలేజీ వాళ్ళు నిలబెట్టడానికి వీల్లేదు సార్. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో హాల్ టికెట్స్ పెట్టాం. అలాగే స్టూడెంట్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా, వాట్సాప్ నెంబర్స్ కూడా హాల్ టికెట్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ ఫీజు అని కానీ, లేదా స్పెషల్ ఫీజు అని కానీ, హాస్టల్ ఫీజు కానీ ఏదైనా పెండింగ్ ఉందని ఈ హాల్ టికెట్స్ ఇష్యూ చేయకుండా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అన్ని విధాలు కూడా స్టూడెంట్స్కు మేము వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ నుండి కానీ, వాట్సాప్ నుండి కూడా హాల్ టికెట్స్ తీసుకోవడానికి అవకాశం కల్పించాము.